మీరా? టేక్ దిస్. ఏంటిది? రోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నేను వస్తాను, టీ కూడా అరేంజ్ చేశావు. వెరీ గుడ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేద్దామని. ఏంటది? నా బ్యాలెన్స్ లైఫ్ ని నీ అకౌంట్ లో జమ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడెవడండి బాబు? మీ నాన్న. మా నాన్న. అదే కదా నా బాధ. నేను దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ని చచ్చిపోతాడు, నేను అనాథం అయిపోతాను. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు, మీరు వెళ్ళిపోండి. స్లిప్ అయింది. ఈ మరక ఎవరైనా చూస్తే బాగుండదేమో. ఓ పని చేసి పెడతావా? ఏంటి? నిర్మా వాషింగ్ పౌడర్ వేసి నీ చేత్తో నా బట్టలు ఉతికి పెడతావా? నువ్వేం భయపడక్కర్లేదు. పైకి జైగాంటిక్ గా ఉన్నా బట్టలు చూపించే రొమాంటిక్ గా ఉంటా. అమ్మతోనే నా నాన్న నాకు లవకుశ సినిమా చూపించి నువ్వు రంగీలా సినిమా చూసినప్పుడే అనుకున్నా నీకు ఇలాంటి కిస్కిల్ ఎక్కడి ఉందని. ఇదిగో వెళ్ళి ఉతుక్కురా. ఎవడు? విష్ణుగారా? ఇదిగో నేను నీకు ఎక్కడ దాక్కుంటాను, వాడికి చెప్పకు. ఏంటి తలుపు తీయడానికి ఎంత ఇష్టం? ఏం లేదు సార్, మీరు వచ్చారా అని. మీరు వచ్చారా అంటే ఇంకెవరైనా వచ్చారా? ఇంట్లో అల్లుడు గారు, డ్రైవరు, మిలిటరీ, లక్ష్మీకాంత్ పేరలాలు ఎవరు కనపడరే? ఏమో నాకు తెలుసు సార్. అంటే ఇక్కడికి ఎవరు రాలేదుగా? లేదు సార్. వీడెవడండి బాబు? మిలిటరీ నుంచి వచ్చానన్నాడు, కత్తి చూపించగానే కళ్ళు తిరిగి పడిపోయాడేంటి? చూడు రుచి, మరదే ఇక నుంచి నువ్వు నన్ను సార్లు సాంబార్లు అని పిలవక్కలేదు, డార్లింగ్ అని పిలుస్తాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్. అర్థమా? యూట్యూబ్లో మీరు ప్లీజ్. రుచి, నువ్వు నా దగ్గర ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి చచ్చిపోయిన నా భార్య కూడా జ్ఞాపకం రావటం మానేసింది. సార్, చిన్నాళ్ళ నుంచి మీరే నా తండ్రి అనుకుంటున్నాను. నాకేం పాపం తెలీదు. అసలు మీ అమ్మని ఇంతవరకు నేను చూడలేదు. ఆట తండ్రి కాదండి, నేను మీ కూతురు లాంటిది అని చెప్తున్నాను. వద్దు రుచి, వద్దు. ఇలాంటి అనరాని మాటలని నా పసి హృదయాన్ని గాయపరచవద్దు. రుచి, అమ్మో, ఒకసారి ఇలా రావా? మా డాడీ ఏమైనా వచ్చారా? నేను ఇక్కడికి వచ్చినట్టు నీతో ఇంత మాట్లాడినట్టు దాని చెప్పద్దే. హలో, ఎవరు? నేను అక్కినేని నాగార్జున మాట్లాడుతున్నా. అలాగా, నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా శ్రీదేవి అంటుంది? రాంగ్ నెంబరా? ఇచ్చిందో చెప్తా. హలో, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను టాబూని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా టాబూ అని చెప్తుంది? నువ్వు ఇటీ చెప్తా. హలో, ఎవరు? Who are you? నవ్వు తెలియడంలా 10 లో సీనియర్ మోస్ట్ జూనియర్ విలన్ ని. జూనియర్ విలనా? ఎస్, రఘువరన్ టైప్. అలా అంటే నా పాటలు ఏమైనా ఓడికిపోతాయి అనుకుంటున్నావా? ఏయ్, మీ నాన్నని మేము కిడ్నాప్ చేశాం. ఏయ్, చెప్పేది పూర్తిగా విన్నాకేడు. ఏమండి,
నాకున్నది ఒకే ఒక డాడీ. ఆయన ఏమి చేయకండి ప్లీజ్. మీ డాడీ నీకు దక్కాలంటే మాకు కొంత డబ్బు ఇవ్వాలి. ఎంత? ఎంతంటే మేము లెక్కల్లో వీకు బాగా ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ అంటే? ఎక్కువ అంటే ఆలోచించి మళ్ళీ చెబుతాంలే. శ్రీరామ్, శ్రీరామ్, మా డాడీని ఎవరో కిడ్నాప్ చేశారు. మాకు పోటీగా వాడేవాడు. మీకు పోటీయా? అంటే మీరు కూడా మా డాడీని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? ఎవడైనా కిడ్నాప్ చేస్తే రక్షించాలనుకున్నా. అవును, అంతే అంతే. డబ్బిస్తే వదిలిపెడతారంట. అయితే ఏమైనా సరే మనం డబ్బు ఇవ్వద్దు. అదేంటి? మనం డబ్బు ఇవ్వకపోతే ఆ కిడ్నాపర్స్ మీ నాన్న ఎక్కువసేపు ఉంచరు. వదిలేస్తారా? కాదు, లేపేస్తారు. అప్పుడు ఎంతక్క నువ్వు తన్ని నేను దీన్ని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. నేను మా డాడీ చచ్చేంత వరకు వచ్చేంత వరకు నా సాల్ట్ పేపర్ తిని నాకే ద్రోహం చేస్తారా? సార్ మీరా మమ్మల్ని క్షమించండి. నిజంగా మాకే పాపం తెలియదు సార్. అసలు వీళ్ళని మీ తమ్ముడు. నోర్మోయండి. వీడు విశ్వనాథ్ కాదు, మన కాశీనాథ్. విశ్వనాథ్ వాడు. ఆశ్చర్యంగా ఉంది నాన్. రాముడు భీముడు సినిమా చూస్తున్నట్టుగా ఉంది. వీళ్ళే నిన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు ఆ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా వెళితే అనుమానం వస్తుంది మ్యాన్. కిడ్నాపర్స్ పంపినట్టుగా న్యాచురల్ గా వెళ్ళాలి. మీరు ఫోన్ చేసి చెప్పినట్టు అడగండి. ఓకే. హలో, చూడు, ఫోన్ లో చూట్టాలు కుదరదు, వింటాం. ఏమిటో చెప్పు. విశ్వనాథ శవం ప్రాణాలతో కావాలంటే 5 లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి. 5 లక్షల? నేను 50-60 లక్షలన్నా అడుగుతారు అనుకున్నాను. మరి చిప్ గా 5 లక్షలు అడిగారేంటి? ఇదిగో 10 లక్షలు ఇస్తాం, ఆయన వదిలిపెట్టు. నో, కుదరదు. 5 లక్షలకి ఒక్క పైసా తగ్గినా వదలం. వీడివిడండి బాబు, 10 అంటే 5 అంటాడు. అరే కిడ్నాప్ ఎదవా, 5 లక్షలు కావాలా? ఇక్కడ నీ బాబు సొమ్ము అనుకున్నాడరా? 5 లక్షలు ఎక్కువ అంటున్నాడు సార్. అయితే 1 లక్ష తగ్గించి 4 లక్షలు చెప్పాను. పోనీ 4 లక్షలు ఇస్తావా? ఇవ్వకపోతే చంపేస్తారా? ఇవ్వకపోతే చంపేస్తావా అంటున్నాడు సార్. చూస్తుంటే అక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది మ్యాన్. మనకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళడం ముఖ్యం. ఓ 0 తగ్గించి 40,000 అడుగు. ఇదిగో 40,000 చాలు. అదేంటి సడన్ గా 4 లక్షల నుంచి 40,000 దిగిపోయాడు? బేరం వాడితే ఇంకా తగ్గిస్తాడు. ఇలా అయ్యి చెప్తాను. రే గాడిద, 40,000 కూడా ఎక్కువే. సార్ సార్, 40,000 కూడా ఎక్కువ అంటున్నాడు. హలో బ్రదర్, చూసావా, నీ వాల్యూ 40,000 కూడా లేదు మ్యాన్. ఒక 0 తగ్గించి 4,000 ఇమ్మని చాలు. 4,000 ఇస్తావా? 400 ఇస్తాను. ఎంతో కష్టపడి తీసుకొచ్చావయ్యా. టాక్సీ వాడికే 400 ఇచ్చాం. అయితే ఇంకో 20 వేసి 420 ఇస్తా. ఓకేనా? సార్ 420 ఇస్తానంటున్నాడు. ఎంతో కొంత మన. సరే ఇవ్వు. ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? ఎంట్రన్స్ ఇంత భయంకరంగా ఉందంటే ఈ విలన్ గాడెవడో అంబరీష్ పురి రామిరెడ్డి రేంజ్ లో వాడే ఉంటాడు. వీళ్ళ దగ్గర డెఫినెట్ గా AK-47 మిషన్ గన్లు ఉండి ఉంటాయి. అంబరీష్ పురి లేదు, బేల్పురి లేదు. ఆఫ్టర్ ఆల్ 420 రూపీస్ కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర 47లు 57లు ఎక్కడ ఉంటాయి? దిగ్గు అవళి తుపాకులు కూడా ఉండవురా. ఎవరు అక్కడ? అబ్బా, నువ్వు మందు తాగటం ఆపు. ముందుకు రావద్దు, అక్కడే ఉంది. డబ్బు తెచ్చారా? తీసుకొచ్చావు. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. వెళ్ళి మ్యాన్. ఏరా, ఈ మాత్రం డబ్బులకి ఇంత లొకేషన్, ఇంత బిల్డప్ కావాలరా? పంజాగుట్లో శ్మశానం సరిపోద్ది కదరా. నెక్స్ట్ టైం అక్కడే చూసుకున్నాం కానీ ముందు డబ్బు తీయండి. ఏంటి అంతా చిల్లర తెచ్చారు? మీలాంటి చిల్లర వెధవరికి చిల్లర చాలు అని. కరెక్ట్ గా ఉందా? కావాలంటే లెక్కెట్టుకో. నేను లెక్కల్లో వీక్లే. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. రేడియోలో వినుంటారు. రేడియోలో కూరగాయల ధరలు చదివేవాళ్ళు. యువర్ నేమ్ ప్లీజ్? నేను చెప్పను. ఓన్ యువర్ ఫేస్ ప్లీజ్? ఇదిగో సార్, తెచ్చేసాను. వెళ్ళు. ఇదిగో జాగ్రత్తగా యాక్టింగ్ చేయి. యూ డోంట్ వరీ మ్యాన్, మన యాక్టింగ్ కి నంది అవార్డు రావాల్సిందే. చూస్తాగా. రండి రండి త్వరగా రండి. వీళ్ళిద్దరిలో ఎవడల్లుడు ఎవడు డ్రైవరు? అల్లుడు! ఇదేంటి మా బ్రదర్ టేస్ట్ ఎంత వరస్ట్ గా ఉంది. అల్లుని చేసుకోవాల్సిన డ్రైవర్ని, డ్రైవర్ని చేసుకోవాల్సిన అల్లుని చేసుకున్నాడు. రండి తొందరగా, మళ్ళీ ఆ వెదవులు ఏమైనా గొడవ చేస్తారు. ఇదేంటి సార్, కొత్తింటికి వచ్చినట్టు చూస్తున్నారు? అదే 2 రోజుల నుంచి ఇంట్లో లేను కదా, ఇల్లు ఎలా ఉందా అని చూసుకుంటున్నాను. సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పటి నుంచి అమ్మాయి గారు తెగ బాధపడిపోతున్నారు.
ఓ అని ఒకటే ఏడుపు సార్. అదిగో చూడండి. ఇక్కడ ఉన్నారే, ఇందులో ఎవరు డాక్టర్ ఎవరు పిఏ? ఇదేదో నార్త్ ఇండియన్ ఫేస్ లో ఉంది. ఇది పిఏ అయి ఉంటది. ఇదేమన్నా డాక్టర్. అమ్మా బేబీ 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 అమ్మ బేబీ. చూసావా ముసలాడు బుద్ధి, అనవసరంగా తీసుకొచ్చాం. ఇంకొక 400 ఇచ్చి అక్కడే ఫినిష్ చేసినట్లయితే అపోజిషన్ లేకుండా పోయేది. సార్ 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 ఇదేంటి సార్ ఆ మైండ్ గురించుకుంటారు? కూతురు కావచ్చున్నా కానీ సెన్సరేనా? కూతురా? ఇది ఊహించని మలుపు. మీరు ఈ మాట మీద స్టాండ్ అయిపోయి సార్. కిడ్నాప్ వల్ల ఎంత ఉపయోగం అనుకోలేదు. ఈ నుంచి మీకు 2 కూతుళ్ళు, 2 డాటర్స్. 2 కూతుళ్ళ? అమ్మా బేబీ నువ్వే నా ఓన్ డాక్టర్వి, ఓన్ డాక్టర్వి, ఓన్ డాక్టర్వి, ఓన్ డాక్టర్. అదేంటి సార్ మీకు పిఏ ఎవరో కూతురు ఎవరో తెలియడం లేదా? కొంచెం తెలీదు, కొంచెం తెలుసు. అదేంటి? ఆ దొంగ వేదలు మీరు బేరం ఆడారని కర్రలు తీసుకుని నెత్తి మీద కొట్టారు. దాంతో స్క్రూ లూజ్ అయ్యి బ్రెయిన్ తిరిగింది. సార్ అయితే ఈ టైంలో మీకు రెస్ట్ చాలా అవసరం. కరెక్ట్. నా పరిస్థితి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అల్లుడు. అల్లుడా? అతనైతే మరి నేనేమని? నువ్వే నా అల్లుడివి. ఈ రోజు నుంచి నాకు 2 అల్లుళ్ళు, 2 కూతుళ్ళు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేనేజర్ నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకోవాలి. రండి సార్. అదేంటన్నయ్య ఈ పెద్ద మనిషిలో అంత పెద్ద మార్పు వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. నిజంగా మర్చిపోయాడా? మన విషయం తెలుసుకోవడానికి మర్చిపోయినట్టు నటిస్తున్నాడా? లేదన్నయ్య ఖచ్చితంగా మర్చిపోయాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు తమ్ముడు? నన్ను 5 లక్షలు అడగలేదుగా, నువ్వు పెళ్లి విషయం ఎత్తలేదుగా. శ్రీరామ్ యూ డోంట్ వరీ, మా డాడీని మన పెళ్లికి ఒప్పిస్తాను. క్యాష్ గోల్డ్ ఏవి కనిపించాలంటే ఎక్కడ పెళ్లి చేస్తారో ఏంటో. అసలు ఇలా అయితే ఇంటికి వచ్చిన దొంగ ఎలా దొంగతనం చేస్తాడని ఆలోచించవట్లేదు. ఎదవన్నారు ఎదవ. ఏంటి డాడీ వెతుకుతున్నారు? ఏం లేదమ్మా, ఈ మధ్యన కొంచెం స్క్రూ లూజ్ అయింది కదా, ఏది ఎక్కడుంది అని గుర్తు చేసుకున్నాడు అంతే. అవును నువ్వు ఇటు వచ్చేటి? డాడీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన శుభ సందర్భంలో నాకు మాట ఇవ్వాలి. మాట కదమ్మా, తీసుకో. బైక్ లో ఇవ్వమంటావా మామూలుగా ఇస్తే చాలా? ఎలా ఇచ్చినా పర్వాలేదు. నేను మన డ్రైవర్ ని టాప్ టు బాటం ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. తప్పనా? నువ్వు ఒప్పుకో అనుకున్నాను. ఎందుకు ఒప్పుకోను? అయితే మరి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. చేసుకో. నువ్వు ఎవరిని చేసి పెట్టిపోతే నాకేంటి? పైగా డ్రైవరే గనక మొగుడైతే ఒక సుఖం ఉంది. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జీతాలు, వేటాలు, పోటీలు ఏమీ ఇవ్వక్కర్లేదు. Yeah. ఆయా. Oh, Daddy, thank you.